హ్యూమన్ బాడీ అంటే మనుషుల యొక్క నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత అండ్ నార్మల్ బీపీ అంటే ఏంటి, నార్మల్ పల్స్ రేట్ ఎంత అనేది తెలుసుకుందాం. సో యూజువల్గా మనము టెంపరేచర్ని ఫారెన్ హీట్లో చూస్తుంటాం. 98.6 అనేది మన యొక్క బాడీ నార్మల్ టెంపరేచర్. కానీ మనకి మార్నింగ్ ఈవినింగ్కి కూడా ఒక 0.5 ఫారెన్ హీట్ అనేది డిఫరెన్సెస్ ఉంటుంది. సో అది మనం అంత కన్సిడరబుల్ కాదు. మోర్ దెన్ 1 ఫారెన్ హీట్ పెరిగినప్పుడు మనం దాన్ని ఫీవర్గా గుర్తిస్తాము. అండ్ ఇదే సెల్సియస్లో అయితే 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అంటే ఫిక్స్డ్ వాల్యూ అంటూ ఏమి ఉండదు. సో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే మనం బీపీ డిజిటల్ మానిటర్లో మీరు చూసినప్పుడు పైన ఒక వాల్యూ కింద ఒక వాల్యూ వస్తుంటుంది. పైన దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, కింది దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటుంటాం. సో పైనది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 100 నుంచి 140 లోపల ఈ మధ్యలో ఉన్నట్టయితే మనము నార్మల్ కింద తీసుకుంటాం. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 85 బిలోని నార్మల్ కింద తీసుకుంటుంటాం. అంటే 70 to 85 మధ్యలో నార్మల్ కింద తీసుకుంటుంటాం. సో సిస్టోలిక్ 140 పెరిగినా అండ్ డయాస్టోలిక్ 85 పెరిగినా మనం హైపర్ టెన్షన్ బీపీని డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. పల్స్ రేట్, సో హార్ట్ రేట్ అనేది వేరియబుల్ ఉంటుంది. మనం రెస్టింగ్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, పరిగెత్తితే ఒకలా ఉంటుంది, స్టెప్స్ ఎక్కితే ఒకలా ఉంటుంది. సో కానీ నార్మల్ ఏంటి? సో నార్మల్గా చెప్పడానికి హార్ట్ రేట్ 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. 60 కంటే తక్కువ ఉన్నా 100 కంటే ఎక్కువ ఉన్నా మనము మన డాక్టర్ని కలిసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మనం సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ధన్యవాదం.